ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు ఒక వ్యక్తిని దేవుడు ప్రవక్తగా పిలిచినప్పుడు, ప్రవక్తగా ఆయన కోరుకున్నప్పుడు, మరి దేవుడు ఏ రీతిగా మరి ఆ వ్యక్తిని ఆయత్తపరుస్తాడు, సిద్ధం చేస్తాడు, ప్రిపేర్ చేస్తాడు. మరి తన ద్వారా దేవుడు ఆ వ్యక్తి ద్వారా దేవుడు తన యొక్క చిత్తాన్ని ఏ రీతిగా నెరవేర్చుకుంటాడు అనే మాటని మనము ఈరోజు ధ్యానిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రత్యేకంగా మరి ఇర్మీయా ప్రవచన గ్రంథంలోని ప్రవచన నేపథ్యాన్ని మనం గమనించినట్లయితే, మరి దేవుడు ఇర్మీయాని ప్రవక్తగా మరి పిలిచిన వేళ, వాస్తవానికి బాలుడై ఉన్నప్పుడు దేవుడు ఆయనకి కనబడి, మరి ఇదిగో నేను నిన్ను జనములకు ప్రవక్తగా నేను పిలుస్తున్నాను అన్నప్పుడు ఇర్మీయా భయపడ్డట్టుగా మనం చూస్తాం. అయ్యా, నేను బాలుణ్ణి, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని, ఇదిగో నేను మాట్లాడలేను అనే మాట నేను చూస్తూ ఉంటాం. సో అప్పుడు ప్రభు అంటాడు, నువ్వెందుకు భయపడుతున్నావు, నువ్వు భయపడకూడదు అనే మాటని మనం చూస్తూ ఉంటాం. నేను బాలుని అనకూడదు అనే మాట మనం గమనిస్తూ ఉంటాం. సో ప్రత్యేకించి ఈ మాటని మనం గమనించినట్లయితే దేవుడు మనల్ని ఏ రీతిగా ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడుతున్నాడో, సో మోషే కూడా ఈ మాటని ఆయన దేవుని యొక్క పిలుపుని అందుకున్న వేళ ఆ మండుతున్న పొదలో మరి దేవుడు ఇశ్రాయేలీయులని ఐగుప్తు బానిసత్వం నుంచి చెరలోంచి విడిపించాలని మరి దేవుడు దిగి వచ్చినప్పుడు మోషే కూడా ఈ రీతిగానే మరి ప్రవక్త ఈ రీతిగానే ఇర్మీయా, ఇదిగో ప్రభు నేను బాలుణ్ణి అనే మాట అన్నాడు. సో మోషే కూడా నేను నోటి మాంద్యం కలిగిన వాడిని అనే మాటని అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. సో ఎందుకంటే అది చాలా బరువైన బాధ్యత కాబట్టి ఆ టైంకి ఫరో అనేది ఐగుప్తు అనేది చాలా 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 అభివృద్ధి చెందిన దేశం కాబట్టి, చాలా పవర్ఫుల్ దేశం కాబట్టి, మరి అలాంటి చక్రవర్తిని మరి ఎదిరించాలి అని అంటే ఆషామాషి విషయం కాదు. సో ఆల్రెడీ ఆయన రాజద్రోహిగా ఉండి ఆయన రాజ్యం నుంచి ఎక్స్పెల్ చేయబడిన వాడు కాబట్టి నేను ఏ ముఖం పెట్టుకొని అక్కడికి వెళ్ళాలి అని ఆయన అభ్యంతరపడ్డట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. సో అప్పుడు అంటాడు, ఇదిగో నేను నీ నోటికి మీ అన్న అహరోనుని ప్రవక్తగా ఉంచుతాను, నిన్ను మాత్రం నేను ఫరోకు దేవునిగా నియమిస్తున్నాను అనే మాటని మనం చూస్తూ ఉంటాం. సో ఆయన దేవుడు ఎవరినైతే ఎన్నిక చేస్తాడో వారికి ఆయన యొక్క మహిమనివ్వడానికి దేవుడు వెనకాడే దేవుడు కాదు. అంటాడు, నేను రోషం గల దేవుడను, నేను పౌరుషం గల దేవుడను అనే మాట ఎలా కనబడుతుందంటే, నేను నా మహిమను ఎవరికి ఇచ్చేవాడిని కాదు అనే మాట మనం గమనిస్తాం. కానీ నిన్ను ఫరోకి దేవునిగా నియమిస్తున్నాను అనే మాటని కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు సో మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు ఎన్నిక చేసిన వారి నిమిత్తం, దేవుడు అభిషేకించిన వారి నిమిత్తం, ఆయన సంకల్పం ప్రణాళిక కలిగిన వారిని దేవుడు మహిమపరచడానికి ఎప్పుడు ఇష్టపడే రీతిగా మనం చూస్తాం. యేసుక్రీస్తు వారు కూడా అంటారు, తండ్రి ఇదిగో నేను నీ ఎదుట ఉన్నప్పుడు నాకు కలిగిన మహిమను తిరిగి నాకు అనుగ్రహించవా అన్నప్పుడు నేను ఆ రీతిగా నేను నీకు అనుగ్రహించాను అనే మాటను బైబిల్లో తండ్రి అనే దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో దేవుడు తన మహిమని ఇస్తాడనమాట ప్రవక్తకి. సో ఆయన నోటి మాటలు ఏది కూడా నెల రాలిపోకున్నట్లుగా దేవుడు జాగ్రత్త పడతాడనమాట. ప్రవక్తలు సెలవిచ్చిన మాటలన్నిటినీ దేవుడు రూఢిపరచడానికి దేవుడు ఎప్పుడు ఆసక్తి కలిగినట్లుగా మనం దేవుని వాక్యాలన్నిటినీ మనము గమనిస్తూ ఉన్నాం. సో మరి ప్రత్యేకించి మరి దేవుడు ఒక ప్రవక్తని ఎన్నిక చేసినప్పుడు మరి బై బాండ్ ప్రవక్త అవుతాడా అని అంటే, ఇర్మీయా మనకి బైబిల్లో గమనించినట్లయితే చాలా 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 సొఫిస్టికేటెడ్ ప్రొఫెసీస్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం, చాలా ప్రిసిషన్ ప్రొఫెసీస్ ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. సో మరి ఒక ప్రవక్తకి మరి దేవుడిచ్చే దర్శనాలు కానీ, దేవుడిచ్చే వాక్ ప్రత్యక్షతలు కానీ ఏ రీతిగా ఉంటాయి అనేది మనం గ్రహించినట్లయితే, చాలామందికి దేవుడు ఈ రీతిగా అనేక ప్రత్యక్షతలు వారి కుటుంబం నిమిత్తం, వారి సంఘం నిమిత్తం, వారి ఉద్యోగం వ్యాపారం నిమిత్తం దేవుడు అనుగ్రహించేవాడు ఉంటాడు. అసలు దేవుడు ఈ రీతిగా బయలుపరుస్తున్నాడన్న విషయాన్ని మనం గ్రహించకుండా సత్యస్వరూపైన ఆత్మే జరగబోవు సంగతులను మీకు బయలుపరుస్తాడని 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు స్పష్టంగా మనకు బయలుపరిచినాడు. సో మనము ఈ కడవరి దినంలో యోవేలు యొక్క ప్రవచన గ్రంథంలోని నెరవేర్పులో మనం ఉన్నాం. కడవరి దినంలో సర్వజనులైన ఆత్మను కుమ్మరిస్తాను, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారు, యవనస్తుల దర్శనాలు చూస్తారు, ముసలివారు కళ్ళలు కంటారు, ఈవెన్ మీ పనికత్తెల మీద కూడా నా ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం చేసి నెరవేర్చినట్టుగా పెంతెకొస్తు దినమందు ఆత్మ దిగి వచ్చినప్పుడు వాళ్ళు ప్రవచించడం, అనే భాషలో మాట్లాడడం, సంఘంలోనికి అనేకులు చేర్చబడ్డాము, అనేక గొప్ప కార్యాలు సంఘంలో జరగడం మనం గమనిస్తూ ఉంటాం. సో ఇది దేవుని ఆత్మ ద్వారా చేస్తాడు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఇది కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే జరుగుతుంది, ఆత్మ ప్రత్యక్షతల ద్వారా జరుగుతుంది. సో మనం గమనించినట్లయితే మరి ఆత్మ ప్రత్యక్షతలు ఏ రీతిగా వస్తాయి, కళల ద్వారా, దర్శనాల ద్వారా. సో ఇర్మీయాకి దేవుడు ప్రత్యేకంగా ఆయనని ఎంకరేజ్ ఎలా చేస్తున్నాడో మనం గమనించినట్లయితే
మొదటి అధ్యాయం 11వ వచనంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా నీకేమి కనబడుచును సెలవిచ్చును. అందుకు, బాదాము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా నీవు బాగుగా కనిపెట్టితివి, నేను చెప్పిన వాక్యం నెరవేర్చుటకు నేను ఆతురపడుచున్నాను అనెను. అంటే దేవుడు కలల ద్వారా, దర్శనం ద్వారా మొదటగా దేవుడు ప్రవక్తలని ఆయన స్థిరపరుస్తూ ఉంటాడనమాట. సో ఇంకొక మారు మనం గమనించినట్లయితే, రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నది సెలవేయగా, నేను మసలుచున్న బాణ నాకు కనపడుచున్నది, దాని ముఖం ఉత్తర దిక్కునన్న తిరిగి ఉన్నట్టున్నది అంటే. అందుకు యెహోవా ఇలాగూ సెలవిచ్చును, ఉత్తర దిక్కు నుండి కీలు బయలుదేరి ఈ దేశవాసులందరి మీదికి వచ్చును. ఇదిగో నేను ఉత్తర దిక్కునున్న రాజ్యములను సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతివాడు యెరూషలేము గుమ్మంలోను, యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతములన్నిటికీ ఎదురుగాను, యూదా పట్టణంన్నిటికీ ఎదురుగాను తమ సింహాసనములను స్థాపించుదురు. సో ఉత్తర దిక్కు నుంచి వచ్చే బబులోను సామ్రాజ్యం యొక్క కీడును ఉద్దేశించి, బబులోను సామ్రాజ్యాన్ని వాడుకొని, నెబుకద్నెజర్ని వాడుకొని దేవుడు ఈ రీతిగా ఇశ్రాయేల్ ప్రజల్ని మరి శిక్షించదలుచుకున్నాడు, వారిని ఒక డిసిప్లినరీ యాక్షన్ తీసుకోదలుచుకున్నాడు. దాన్ని ఉద్దేశించి మరి ఇర్మియా ప్రవక్తకు దేవుడు సెలవిచ్చినట్లుగా మనం చూస్తాం. మొట్టమొదట కేవలం చూపించింది బాదాం చువ్వ మాత్రమే. సో మరి ఎప్పుడైతే ఇర్మియా దాన్ని ఐడెంటిఫై చేశాడో, సో కొద్దిగా చిన్నగా చూపించిన ఒక దర్శనాన్ని ఇర్మియా నమ్మకంగా ఉన్న విధానాన్ని బట్టి, అవును ఆయన దేవుడు ఏదైతే చూపించినాడో చూసినట్టుగా ఆయన మరి దేవునికి తిరిగి ప్రత్యుత్తరం ఇచ్చినట్లుగా మనం చూస్తాం. దేవుడు అడుగుతాడు, నీకు చూపించిన తర్వాత, కళా దర్శనం చూపించిన తర్వాత, నీకు ఒక రెవల్యూషన్ ఇచ్చిన తర్వాత, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ ఇచ్చిన తర్వాత, వర్డ్ ఆఫ్ విజ్డమ్ ఇచ్చిన తర్వాత, దేవుడు మళ్ళీ తిరిగి నీ దగ్గర కన్ఫర్మేషన్ అడుగుతాడు. నీకేం కనిపించింది, నువ్వేం చూసావు అని నీకు కన్ఫర్మేషన్ అడుగుతాడు. రాత్రి దర్శనం వచ్చినప్పుడు, కళ వచ్చినప్పుడు, నువ్వు ఉదయం దేవుని సంఘంలోకి వెళ్ళినప్పుడు, ప్రభా నాకు ఇది వచ్చింది అన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన నీకు చూపించింది, ఆయన చేయబో కార్యం, ఆయన చేయదలిచిన కార్యం ఏదైతే నీ ద్వారా చేయదలిచినాడో అది నీవు నెరవేర్చినట్లుగా దేవుడు నిన్ను ఈ రీతిగా క్రమక్రమంగా ఎంకరేజ్ చేస్తారు. మొట్టమొదట కేవలం బాదం చువ్వ మాత్రమే కనిపించింది, కానీ సెకండ్ టైం విజన్ కొంత క్లారిటీ వచ్చింది. అది కేవలం పిక్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మొదటిది వచ్చింది, ఇప్పుడు మాత్రం ఒక వీడియో పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తుంది. మసులుతున్న బాణ కనపడుతుంది, దాని యొక్క అంటే కెటిల్ కనబడుతుంది, దాని యొక్క ఆ ఫన్నల్ ఏదైతే ఉందో అది ఉత్తర దిక్కున ఉన్నట్టుగా, దాని స్టీమ్ ఉత్తర దిక్కు నుంచి బయలుదేరినట్లుగా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో దేవుని యొక్క తీర్పులు మరి ఈ రీతిగా జరగబోతున్నాయి, ఉత్తర దిక్కు నుంచి తీర్పు రాబోతుంది అన్నట్లుగా మనము గమనిస్తూ ఉంటాం అనమాట. సో దేవుడు ఈ కెటిల్ యొక్క నేపథ్యాన్ని అసలు ఒక మసలుతున్న బాణకి మరి దేవుని యొక్క తీర్పుకి సంబంధం ఏంటి? కాదు, సంబంధం ఏం లేదు. దేవుడు ప్రవక్తకి ఏం చూపించాడో దానికి దేవుడు చేయదలిచిన కార్యానికి ఏమీ సంబంధం లేదు. దేవుడు ఒక ప్రవక్తకి ఏదైనా చూపిస్తున్నాడు అని అన్నప్పుడు ప్రవక్త యొక్క అటెన్షన్ని, అంటే దేవుని వాక్కు నిమిత్తం అటెన్షన్ని మరి దేవుడు తన యొద్దకి కేంద్రీకరిస్తున్నాడా లేదా అనేది నేపథ్యంలో సాగుతుందన్నమాట. అందుకే నువ్వు ప్రవక్త ఏం గమనిస్తున్నాడు అనేది దేవుడు తన ట్రైనింగ్ ఫేస్లో ఎక్కువగా దేవుడు బయలుపరుస్తూ ఉంటాడనమాట. సో ప్రవక్తని సిద్ధపరిచే విధానం ఇది. దేవుడు ఈ రీతిగా సిద్ధపరుస్తాడు అనమాట. దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా ప్రవక్తలకు కనబడి ఆయన సంకల్పించిన కార్యాన్ని ప్రవక్తలకు బయలుపరుస్తాడు. అందుకే మనకి ప్రవక్త గ్రంథంలో కనబడుతుంది, దేవుడు పట్టణంలో ఏదైనా చేయదలిచిన ఎడల ఆయన ప్రవక్తలైన సేవకులకు ఆయన బయలుపరచకుండా ఏది చేయడు. ఇదిగో నేను సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేయడానికి వెళ్తున్నాను. ఈ ప్రజల యొక్క మనస్తత్వాలు చాలా పాడైపోయినాయి. ఆనాడు నేను ఏ రీతిగానైతే జలప్రలయం రప్పించే సమయానికి వాళ్ళు దేవదూతలతో పాపం చేసి వారు సంకర జాతి నెఫిలీలను ఏ రీతిగా అయితే వాళ్ళు పొందుకున్నారో, ఈ దేవదూతలు వచ్చినప్పుడు లోతు కుటుంబానికి వాళ్ళు అదే రీతిగా అడిగారు, ఆ మనుషులు మాకు ఇచ్చినట్లయితే మేము వాళ్ళని కూడతాం. ముసలివారు, చిన్నపిల్లల మొదలుకు ముసలివారి వరకు కూడా వారు ఆ గడప దగ్గరకు వచ్చి ఆ పాపాన్ని చేస్తాము అన్నట్టుగా అడిగినట్లుగా మనం చూస్తాం. వాళ్ళ యొక్క మెంటాలిటీ అంతగా కరప్ట్ అయింది కాబట్టి దేవుడు అగ్నిగంధకములు కురిపించి సొదొమ గొమొర్రా పట్టణ ప్రజలందరినీ ప్రక్షాళన చేయాలని దేవుడు నిర్ణయించినాడు. సో ఆ సమయంలో మరి అబ్రహాము ఇంటి ముందు నుంచి వెళ్తున్నప్పుడు, ఆ దారిలో వెళ్తున్నప్పుడు అబ్రహాం ఆయన ఆతిథ్యం ఇచ్చి ప్రభుని స్వీకరించినప్పుడు, ఇదిగో ప్రభు సెలవిస్తున్నాడు, ఇదిగో నేను చేయదలిచిన కార్యం ఇది, నేను ఆ పట్టణానికి వెళ్తున్నప్పుడు మరి అబ్రహాము అడుగుతున్నాడు, తండ్రి అందులో నీతిమంతులు ఉన్నట్లయితే వారిని కాపాడుతావా అన్నప్పుడు, నిస్సమ్య వాస్తవాన్ని కాపాడుతాను అనే మాట సెలవిచ్చి మరి లోతును కాపాడి ఆ పట్టణం మీదకి తన ఉగ్రతను ఆయన తీర్పులు తీసుకుని వచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉంటాం. సో అబ్రహాం నా స్నేహితుడు, నేను అబ్రహాంకి చెప్పకుండా నేను ఇది చేయను. సో ప్రవక్తలు ఎవరంటే దేవుని యొక్క స్నేహితులు.
సో దేవుడు కూడా మంచి స్నేహాన్ని మనుషులతో మెయింటైన్ చేస్తూ ఉంటాడనమాట. సో ఆయన ఏదైనా నీ కుటుంబంలో నువ్వు దేవునికి మంచి స్నేహితుడు అయితే అపవాది నీ కుటుంబంలో చేయదలిచిన కీడు దేవుడు నీకు చూపిస్తాడు. నీ పిల్లల జీవితంలో అపవాది చేయదలిచిన కీడు దేవుడు నీకు చూపిస్తాడు. వాళ్ళ వివాహ విషయంలో, వారి చదువుల విషయంలో దేవుడు నీకు స్పష్టంగా చూపిస్తాడు. నువ్వు దేవునితో స్నేహం చేయడానికి నువ్వు ఇష్టపడినట్లయితే దేవుడు నీతో పాటు ఒక మంచి ఫ్రెండ్షిప్ టెంపోని మెయింటైన్ చేస్తాడు. నీ జీవితంలో జరగబోయే విషయాలు, దేవుని సంకల్ప ప్రణాళిక అన్నీ దేవుడు నీకు కళ ద్వారా, దర్శనాల ద్వారా నీకు బయలుపరుస్తాడు. నూతన నిబంధన సంఘం యొక్క ప్రత్యక్షత అంతా కళలు, దర్శనాల నేపథ్యంలోనే సాగుతుంది. ఇది యోవేలు ప్రవచన గ్రంథం యొక్క నేపథ్యంలోని నెరవేర్పును మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. సో దేవుడు ప్రవక్తకి మరి ఏవైతే మొదట నీకు కొద్దిగా స్టార్ట్ అవుతుంది, చిన్న చిన్న విజన్స్తో స్టార్ట్ అవుతాయి, చిన్న చిన్న పిక్టోగ్రాఫిక్ మెసేజెస్ ద్వారా దేవునితో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నువ్వు కొద్దిగాలో నమ్మకంగా ఉన్నప్పుడు అత్యధికమైన దర్శనాలు నువ్వు చూడడానికి దేవునికి కృపనిస్తాడు. నాకు ఇచ్చిన అన్నిటికన్నమైన ప్రత్యేక దర్శనాలు ఏంటిదంటే కడవరి దర్శనముని నాకు ప్రభు గొప్పగా చూపించినాడు. అంటే కడవరి దినంలో అనేకుల ప్రేమ చల్లారిపోయినప్పుడు ఏ రీతిగా మృగాలుగా మనుషులు బిహేవ్ చేస్తారన్న దర్శనం చూసినప్పుడు నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దర్శనం అర్థం కాలేదు. ఆ దర్శనం రాగానే చాలా భయపడిపోయాను, గడగడ వణికిపోయాను అనమాట. సో ఎలా ఉన్నారంటే చాలా బలిష్ఠులు ఉన్నారు, ఆ బలిష్ఠులని పట్టుకొని లాగేస్తున్నారు అనమాట. చెరలోకి తీసుకెళ్ళి సంఖ్యలు వేసి వాళ్ళని మటన్ షాప్లో మేకలు నెల రీతిగా అయితే మాంసము వేలాడదీస్తారు, ఆ రీతిగా బలవంతులను, చాలా కండలు తిరిగిపోయిన బలవంతులను పట్టుకొని వేలాడదీస్తున్నారు. కొందరు పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు అట్లా ఒక గ్లాస్ డోర్ ఇలా వచ్చింది, మనం కొన్ని ఆఫీసెస్లో, కార్పొరేట్ ఆఫీస్లో చూస్తాం. ఆ గ్లాస్ డోర్ ఇలా రాగానే వాళ్ళు అలా ఇరికిపోయారు అనమాట. కొందరు అలా ఇరికిపోయారు. అయినా వాళ్ళ మండెము సైతం విడిపోయినప్పుడు నిర్దాక్షిణ్యంగా, కర్కశంగా వాళ్ళ రక్తము, వాళ్ళ యొక్క ఎంట్రైల్స్ ఏవైతే కడుపులో ఉన్న అవయవాలు ఏవైతే ఉన్నా బయటకు వచ్చినప్పటికీ కనికరం లేకుండా వాళ్ళని అలా క్రూరంగా లాగేస్తున్నారు. వాళ్ళు నన్ను కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ వెంటాడుతున్నప్పుడు నేను పారిపోయి ఒక పొలంలోంచి పారిపోయినట్లుగా నాకు దర్శనం చూపించాడు. నాకు ఆ దర్శనం రాగానే గడగడ వణికిపోయాను. ఎందుకంటే ఎక్కడ చూసిన రక్తము, ఎక్కడ చూసిన అన్యాయము, బలవంతుల్ని, చాలా చాలా కండలు తిరిగిపోయిన బలిష్ఠుల్ని, ఒక్కొక్కరికి ఇంత కండలు ఉన్నాయి, అలాంటి కండలు తిరిగిపోయిన వారిని అలా వేలాడి తీసేశారు. వాళ్ళ పరిస్థితి ఏదైతే నా పరిస్థితి ఏంది అని భయపడినప్పుడు దైవజనుడు ప్రవక్త ద్వారా దేవుడు ఆ దర్శనం యొక్క వివరాన్ని, అర్ధ వివరణ దేవుడు ఇంటర్ప్రిటేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు నెమ్మది కలిగింది. ఆ ఇంటర్ప్రిటేషన్ రాగానే సెకండ్లో ఒక పీస్ వచ్చేసింది అనమాట. సో కానీ దర్శనం మాత్రం చాలా భయంకరంగా ఉండే, కడవరి దినానికి సంబంధించిన దర్శనము చాలా భయంకరంగా ఉండే. ఆ మ్యాగ్నిట్యూడ్ నాకు కనబడింది. అమ్మో, కడవరి దినంలో అనేకుల ప్రేమ చల్లారిపోయినప్పుడు కుమారులు తండ్రికి విరోధంగా, తండ్రులు కుమారులకు విరోధంగా, తల్లి జాడ పిల్లలకి లేదు, పిల్ల జాడ తల్లికి లేదు అన్న రీతిగా ఉంటుంది అని ఆ నేపథ్యాన్ని చాలా స్పష్టంగా చూపించాడు అనమాట. దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి నీవు దేవునికి కొద్దిగా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు నీకు అత్యధికంలో కూడా నమ్మకంగా ఉండే నీకు కృపనిస్తాడు. సో నీకు ఇచ్చే ప్రతి దర్శనాన్ని, కళని నువ్వు రికార్డ్ చేసుకోవడం ప్రారంభించాలి. సో నువ్వు నమ్మకంగా, నీ యొక్క నమ్మకత్వము దేవునికి ఎలా చూపిస్తావు అని అంటే, దేవుడు ఏదైనా ప్రవక్తకి సెలవిచ్చినప్పుడు ఇదిగో ఈ దర్శన భావాన్ని నువ్వు పుస్తకంలో రాయు అని దేవుడు ప్రతి సందర్భంలో ప్రవక్తలకు చెప్పినట్లుగా మనం చూస్తాం. సో ఆది ప్రవక్తలందరూ వాళ్ళు పుస్తకాల్లో రాయడం ద్వారా, వారికి ఇచ్చిన దర్శనాలు రాయడం ద్వారా ఈరోజు మనము 66 పుస్తకాల సమూహంగా మనం దాన్ని చదువుకుంటున్నాం. సో నీకు వచ్చిన కళలు, దర్శనాలని నువ్వు జర్నల్ చేయాలన్నమాట, రాసుకోవడం ప్రారంభించాలి. ఇది ప్రవక్త యొక్క మొట్టమొదటి లక్షణం, రాసుకోవడం. దేవుడు కూడా మన పాపాలన్నిటినీ ఆయన రాసుకునేవాడు, మనం చేసిన నీతి క్రియలన్నిటి కూడా ఆయన రాసుకునేవాడు. యెహోవా భయభక్తులు కలవారు మాట్లాడుకొనిచుండగా ఆయన చెవియొగ్గి ఆలకించును, వారి జ్ఞాపకార్థం ఆయన సముఖంలో ఒక పుస్తకం ఉంది. మనం చేసిన నీతి క్రియలను బట్టి, పాప క్రియలను బట్టి దేవుడు జర్నల్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు రాసుకోవడం దేవుని యొక్క నేచర్ అనమాట. సో నీవు కూడా ఈరోజు మొదలుకొని నువ్వు ఈ సిద్ధపాటు కలిగినట్లయితే దేవుడు నువ్వు చూపించే కళలు, దర్శనాలన్నింటినీ రికార్డ్ చేసుకోవడం ప్రారంభించినట్లయితే తగిన సమయంలో ఆ దర్శనం నెరవేర్పు సమయానికి నువ్వు అనేకులకు చెప్తావు అన్నమాట. ఇదిగో నేను పలానా సంవత్సరం 6 నెలల క్రితం ఈ దర్శనం వచ్చింది, నేను రాసి పెట్టుకున్నాను, ఇదిగో ఈ దర్శనం నెరవేరుతుంది. నేను ఈ రీతిగా ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ దర్శనం ద్వారా చేయదలిచిన కీడు విషయంలో సంతాపపడి ఆయన మరి ఉపసంహరించుకున్నట్లుగా నాకు కనబడింది. ఇదిగో నీ విషయంలో ఈ కీడు చూపించాడు ప్రభు, నీ విషయంలో యాక్సిడెంట్ చూపించాడు, నేను ప్రార్థన చేశాను, ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను, ఇదిగో నువ్వు కొంచెంలో మిస్ అయ్యావు అని, అంటే ఆ సూచనలు కనబడతాయి. దేవుడు ఏదైతే అపవాది చేయదలిచిన కీడు ఉందో ఆ యొక్క కొంత దాన్ని ఏమంటారు అంటే
ట్రేసెస్ కనబడతాయి అనమాట. అంటుకంటారు కదా, నువ్వు గొర్రెల కాపురివి అయితే ఒకవేళ గిట్ట ఇశ్రాయేలు యొక్క న్యాయవతులను దేవుడు స్థాపించినప్పుడు ఒకవేళ సింహం కానీ ఎలుగుబంటికి అడవి జంతువులు ఏవైనా కానీ నీ మందని ఏదైనా కానీ పట్టుకొని చీలినట్లయితే కనీసం ఒక కాలు కానీ ఒక చెవి కానీ కొంత మాంసమైన కానీ నువ్వు దాని నోటు నుంచి లాక్కోవడానికి ప్రయత్నించి అది నీకు ప్రూఫ్గా ఉంటుంది. ఇది సింహము వచ్చి ఇదిగో దీన్ని చీలు వేస్తూ ఉంటే దాని నోటి నుంచి నేను లాగి ఇదిగో నేను పారిపోయి వచ్చాను అని నువ్వు చూపించుకోవడానికి ప్రూఫ్ ఉంటుంది అనమాట. సో ఆ రీతిగా దేవుడు ఏదైనా దర్శనం కానీ నీకు చూపించిన తర్వాత వాళ్ళ జీవితంలో ఏదైనా కీడు జరగబోతున్నప్పుడు వాళ్ళ జీవితంలో కొంత ట్రేసెస్ కనబడతాయి అనమాట. నీకు చూపించిన మాట, నేను నా సేవకుడు నా ప్రవక్త నిన్ను ఆనర్ చేయడానికి. సో నీ విషయంలో నువ్వు వారి పక్షంలో నిలబడి దేవునికి విజ్ఞాపన చేస్తున్నావు అన్న మాటని దేవుడు రూఢిపరచడానికి నీ పక్షంన దేవుడు వాళ్ళ జీవితంలో కొంత ట్రేసెస్ మిగిలిస్తాడు. ఒక సింహం నోటి నుంచి ఒక గొర్రెపిల్ల యొక్క చెవి కానీ కాలు కానీ కొంత మాంసం ముద్దని ఒక కాపరి ఏ రీతిగానైతే ప్రూఫ్గా ఉంచుతాడో వాళ్ళ జీవితంలో కొంత ప్రూఫ్ కనబడుతుంది. అప్పుడు వాళ్ళు నమ్ముతారనమాట. సో ఫర్దర్గా నువ్వు ఏదైనా కానీ వాళ్ళకి హెచ్చరిక చేసినప్పుడు వాళ్ళు నిజమే కదా, ఆ రోజు జరిగిన సందర్భాన్ని పలానా వ్యక్తి నాకు హెచ్చరిక చేశాడు, నేను బేఖత్తరు చేశాను, కానీ ఈరోజు ఈసారి మళ్ళీ చేయదలిచినట్టు కాబట్టి అపవాది కీడుని దేవుడు తనకు బయలుపరిచినట్టు కాబట్టి ఈ వ్యక్తితో పాటు నేను ఏకీభవిస్తాను అని మనం పశ్చాత్తపడి దేవుని సన్నిధిలో మొర పెట్టుకున్నప్పుడు, కలిసి ప్రార్థన చేసినప్పుడు, ఇద్దరు ఏకీభవించినప్పుడు పాతాళపు ద్వారం బంధింపబడతాయి, పరలోకపు ద్వారం తెరవబడి దేవుని నుంచి సీయోనుపురం నుంచి సహాయం వస్తుంది. కాబట్టి జర్నల్ చేసుకోవడం మొదలు పెట్టాలి, రాసుకోవడం మొదలు పెట్టాలి, రాయాలి, రికార్డ్ చేసి పెట్టాలి. అలా రికార్డ్ చేసిన ప్రతి మాటని దేవుడు నిన్ను అక్నాలెడ్జ్ చేస్తాడు, నిన్ను సన్మానిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆనర్ చేసావు కాబట్టి దేవుడు నిన్ను ఆనర్ చేస్తాడు. ఏదైతే విత్తుతామో అది కోసం అంటే దేవుని యొక్క మాటలని దేవుని మాటలుగా మనము ఆయనని ఘనపరిచినప్పుడు ఆయన నన్ను ఘనపరచువాన్ని నేను ఘనపరుస్తాను. సో జర్నల్ చేసుకోవడం ప్రారంభించినప్పుడు నేను ఈ ప్రవచన పరిచయ యొక్క కళలు దర్శనాల నేపథ్యంలో దేవుడు నీతో మాట్లాడడం ప్రారంభిస్తాడు. నీ కుటుంబాన్ని నీ ద్వారా కాపాడుతూ ఉంటాడు. నీ ద్వారా దేవుడు నీ కుటుంబంలో చేయదలిచిన ప్రతి మేలు కీడు విషయంలో నీకు బయలుపరచకుండా ఏది చేయడు. నేను ఒక మంచి స్నేహితునిగా ఎంచి నిన్ను గొప్పగా ఆయన ఘనపరుస్తాడు. ఎందుకంటే నువ్వు దేవుని ఘనపరుస్తున్నావు కాబట్టి ఆయన నిన్ను ఘనపరచడానికి ఆయన నమ్మకస్తుడు, యథార్థవంతుడు, మాట తప్పని వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి ఆయన లేఖనంలో ఏదైతే ఆయన యొక్క నేచర్ని ఆయన పొందుపరిచినాడో ఆ నేచర్ని నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడూ సన్నద్ధుడే ఉంటాడు. ఈ మాటల పరిశుద్ధాత్మ దేవుడు మన వెనుకల్లో స్థిరపరచును గాక. ఆమేన్.